మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక సోమవారం. ఈరోజు కార్తీక మాసంలో సోమవారానికి ఎంత ప్రత్యేకత ఉందో మనందరికీ తెలుసు. మనం ఈరోజు స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర దేవస్థానానికి వచ్చాము, నిజామాబాద్. ఇది చాలా పురాతనమైన దేవస్థానం. ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిశాడు. ఇక్కడ వినాయకుడు మరియు దత్తాత్రేయుడు ఉపాలయాలుగా ఉన్నాయి. చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి ఇక్కడికి భక్తుల రద్దీ చాలా ఉంటుంది. అందున కార్తీక సోమవారం కాబట్టి మనకి ఒత్తులు వెలిగించడం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, స్వామివారిని సందర్శించి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం కావచ్చు, ఇలా రకరకాల పూజలతో సేవలతో ఈరోజు ఈ గుడి చాలా నిండుగా ఉంది. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి కార్తీక మాసం అనగానే ఒక ప్రత్యేకత దీపాలు. అయితే మనం ఒక సంవత్సరం పాటున ఒకవేళ ఎలాంటి అవాంతర సంఘటనలను ఎదురు చేయాల్సి వచ్చినా ఆ సమయాల్లో మనము దేవుడికి దీపారాధన చేయకపోతే ఆ దోషాన్ని పరిహారం చేసుకోవడానికి కార్తీక మాసంలో ముఖ్యంగా ద్వాదశి రోజు లేదా పౌర్ణమి రోజు ఈ దీపాలను వెలిగించుకుంటారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ సంవత్సరం రోజుల పాటు చేయని దీపారాధన దోషాన్ని పోగొట్టుకోవడానికి 365 వత్తులని ఒక చోట చేర్చి వెలిగించుకుంటారు. అది ఎందుకు అంటే దోషం ఏదైతే ఉందో అది ఈ రోజుతో హరించని అనేసి దేవుడికి నమస్కరించుకొని ఈ దీపారాధన చేస్తారు. అయితే ఈ 365 ఒత్తులు 365 రోజులకి ప్రతీకగా ఇలా ఒత్తులు వెలిగించుకుంటారు. అయితే దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం దేవుడికి దీపారాధన చేయలేకపోతే మనం ఆ దోషం నుంచి నివారణ పొందడానికి ఈ రకంగా కార్తీక మాసంలో ఎప్పుడైనా కుదరని వాళ్ళు ట్రావెలింగ్లో ఉండొచ్చు, అస్వస్థతగా ఉండొచ్చు, అనారోగ్యంగా ఉండొచ్చు, ఇలాంటి కారణాలు ఉన్నవాళ్ళు కార్తీక మాసంలో ఏ రోజున ఇలాంటి దీపారాధన చేసినా అది పుణ్య ఫలితాలనే ఇస్తుంది అని మనకి పంతులు గారు చెప్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు.